హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంతేకాకుండా ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. అది ముఖ్యంగా ఈ నెల ఎటువంటి 3 ప్రాంతాలకి అసలు వెళ్ళనేకూడదు. వాళ్ళు కానీ పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాల్లోకి కానీ వెళ్తే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క పని ప్రతికూలంగా మారిపోతుంది. అంటే ప్రతి ఒక్కటి వ్యతిరేకంగా మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడును. అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా, అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను. మరీ ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను. అయితే ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, మనోవేదన, మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు, మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా, అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా, భార్యాభర్తల సమస్యలు, అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు, ధన సమస్యలు, ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే అని చెప్పొచ్చు. అదే జాతకం చెప్పబడును శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు. అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100కి 100% పరిష్కార మార్గం కూడా చూపిస్తారు. గురువుగారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది. అయితే గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000556240. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి. ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది. ఎలాంటి బాధలు అనేవి ఉండవు అనేది వాళ్ళకి అయిపోతుంది. ఏది కూడా అనుకూలంగా అస్సలు ఉండనే ఉండదు. కాబట్టి ఈ జూన్ నెలలో మొత్తంలో మీరు కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఇది తెలుసుకొని కానీ మీరు వెళ్తే మీరు చాలా లాభాలు అయితే కలుగుతాయి అని చెప్పొచ్చు. లేదంటే ఈ సంవత్సరం మొత్తం ఏదైతే ఉందో మీకు చాలా ఎక్కువగా ప్రమాదాలు అయితే, ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, కన్యా రాశి వాళ్ళు ఈ నెల జూన్ 30వ తేదీన అలాగే జూలై 1, 2వ తేదీలో మొత్తంలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏంటి ఆ మెయిన్ 3 ప్రాంతాలు, అలాగే అక్కడికి వెళ్తే వాళ్ళకి వచ్చే ఎటువంటి ప్రమాదాలు కలుగుతాయి, అలాగే ఏ విధంగా వాళ్ళ నష్టానికి గురవుతారో అనేది ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దాంతోపాటు దీనికి సంబంధించిన పరిహారం అనేది ఏంటి అది కూడా మీరు ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంతేకాకుండా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరీ ముఖ్యంగా కన్యా రాశి గురించి చూసుకుంటే, కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు చేసే ఎంత కష్టమైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతిఫలం అనేది దక్కదు. రెండోది వచ్చేసప్పటికీ వీరు చాలా తొందరగా అవతలి వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు. దాని ఎఫెక్ట్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా కొడుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ జూన్ నెలలో ఏదైతే ఉందో మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రతిదీ చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి మీకు ఈ ప్రభావం కలగడానికి కారణం ఏదైతే ఉందో దానికి కారణం శని ప్రభావం అన్నమాట. సో మీరు ఈ జూన్ నెలలో ఏదైతే ఉందో శని ప్రభావం ఎక్కువగా తీవ్రంగా ఉండడం వల్ల మీకు ఇవన్నీ ఏదైతే ఉందో అనుకూలంగా ఉండాల్సినవన్నీ కూడా ప్రతికూలంగా మారడానికి మొట్టమొదటి కారణం అయితే ఇదే. మీరు వెళ్లకుండా మొదటి స్థానం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచైనా మీరు వెళ్తున్నప్పుడు, అంటే మీ ఆఫీస్కి వెళ్తున్నా, మీరు వేరే ఎక్కడికైనా బజార్కి వెళ్తున్నా, నార్మల్గా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే ఆ గొడవల్లో ఉన్న ప్రాంతం మీరు ఏ మాత్రం కూడా అసలు ఎవరు ఏంటి అన్నది చూడడానికి కూడా పొరపాటున కూడా ఆగకూడదు. ఎందుకు అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు శని ప్రభావం ఏదైతే ఉందో అది అసలు మీ మీద చూపకూడదు. కాబట్టి ఈ జూన్ నెల మీకు అసలు బాగోలేదు అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఈ సమయంలో గొడవల జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎంత దూరం ఉంచితే అంత మంచిది. లేదంటే మీరు మీ మంచితనంతో వెళ్ళినా సరే మీ మెడకే చుట్టుకుంటుంది. ఎంత దూరం చుట్టుకుంటుందంటే, ఏకంగా మీరు మంచి చెప్పి వాళ్ళని గొడవ శాంతించుదాం అని చెప్పి వెళ్ళినా వాళ్ళే మీకు రివర్స్ అయ్యి వాళ్ళే మీ మీదకి ఎక్కువగా దాడి చేసేంత ప్రమాదం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా చిలికి చిలికి గాలివాన అవుతుంది అన్నట్టు చిన్న చిన్న మాటలు కూడా మీకు అక్కడ, మంచి మాటలు కూడా మీకు ప్రమాదం కలిగించే అవకాశం కలుగుతుంది. గొడవ జరిగినప్పుడు పరిసర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా సర్ది చెప్పడానికి ఎంత వెళ్ళినా కూడా అది మీకు రివర్స్ అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళకపోవడమే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా మీరు ఏదైతే మంచిగా జరగాలి అని అనుకుంటున్నారో అది మీకు లేనిపోని సమస్యలను సృష్టిస్తుంది. ఏకంగా మీరు జైలుకి వెళ్ళేలాగా, లేదంటే మీకు దెబ్బలు తగిలేలాగా, మీ మీద దాడి జరిగేలాగా అంత ఎక్కువ ప్రమాదం అయితే కలిగి ఉంటుంది.
కాబట్టి మొట్టమొదటి మీరు వెళ్ళకూడని ప్రాంతం ఏదైతే ఉందో అది గొడవలు ఎక్కడైతే జరుగుతున్నాయో లేదా ఎక్కడైనా దూరంగా సరే నుంచొని చూడాలని కూడా మీరు ప్రయత్నించకండి. సో గొడవలు జరిగే ప్రాంతాల్లో అస్సలు మీరు ఉండొద్దు, వెళ్ళొద్దు. రెండోది వచ్చేసప్పటికి మీరు వెళ్ళకూడని ప్రాంతం ఏదైతే ఉందో అది ఎక్కడికైతే ఎక్కువగా శాంతంగా అంటే మాంసాహారం అనేది ఉండబోతోందో, తాగు అనేది ఎక్కువగా మందు ఎక్కడైతే తాగుతూ ఉంటారో అటువంటి చోటుకి మీరు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకు అంటే అక్కడ ఎక్కువగా శాంతంగా ఉండకుండా నెగిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ వైబ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అంటే మాంసాహారం వండటం, తాగడం, తాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇలాంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి మామూలు మనుషులు కూడా వెళ్ళాలని చెప్పేసి అసలు అనుకోరు. ఎందుకంటే అందరికీ తెలుసు ఎక్కడైతే తాగే వాళ్ళు ఉంటారో అక్కడ లేని కొన్ని సమస్యలన్నీ కలిగి ఉంటాయి. కాబట్టి మనకు సంబంధం లేకుండానే ప్రతి ఒక్కటి మన మెడకు చుట్టుకుంటూ ఉంటుంది. మంచికి వెళ్ళినా చెడు అనేది ఎదురొస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైతే ఇటువంటివి జరుగుతూ ఉంటాయో ఒకవేళ ఈ జూన్ నెల మొత్తంలో మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నా, రిలేటివ్స్ పార్టీస్ ఇస్తున్నా, కొలీగ్స్ ఇస్తున్నా, ఎవరు ఎక్కడ ఇస్తున్నా సరే అక్కడ ఎటువంటిది అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయో అవి కలిగి ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని దగ్గరికి వెళ్ళకండి. వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు ఏదైతే ఉందో అది దైవ భావన కలిగి ఉంటుంది. కాబట్టి మీకు మంచి అనేది జరగదు ఖచ్చితంగా. మీరు ఆల్రెడీ దేవుని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడున్న నెగిటివ్ వైబ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి వాళ్ళని ఏమీ చేయవు. ఎందుకంటే రాక్షస తత్వంకి కలిగి ఉండే ఏవైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇలాంటివే. కాబట్టి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకే దీనికి సంబంధించిన ప్రమాదం ఉండదు. మంచిగా సాత్విక గుణం కలిగి ఉన్న వాళ్ళ మీద ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు పొరపాటున కూడా ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళకండి. ఇక మూడో ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఏంటో అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూడో ప్లేస్ వచ్చేసప్పటికి మీరు పొరపాటున కూడా అంటే ఎవరు కూడా కావాలని ఇక్కడ ఇది ఉంది అని తెలుసుకొని వెళ్ళరు. ఎస్, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. మనం ఎక్కడి నుంచైనా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడి నుంచైనా తిరిగి వచ్చేటప్పుడు కానీ మనకి ఎక్కడైతే 4 రోడ్లు కలిసి ఉన్న రోడ్డు ఉంటుందో లేదంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఏదైనా సెంటర్ ఎక్కడైతే మనకు కలిగి ఉంటుందో అటువంటి ప్లేసెస్లో మూలలు అంటారు కదా. సో అలా మూలలు తిరిగే ప్లేస్లో ఇలాంటి ప్లేసెస్లో చాలామంది చాలా రకాలుగా వస్తువుల్ని పడుస్తూ ఉంటారు. అంటే నిమ్మకాయ లాంటివి, పసుపు, కుంకుమ ఇలా ఉన్నవి, లేదంటే కోడిగుడ్లు, లేదంటే రైస్, లేదంటే అలాంటివి ఏదో ఒక చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఇటువంటివి అక్కడ పడేసి ఉంటాయి. దిష్టి తీసిన గుమ్మడికాయ ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాయి. పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు ఇలాంటివి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇటువంటివి ఎక్కడైనా మీకు కనబడుతుందని అనిపిస్తే అలా కనబడితే మాత్రం మీరు వీలైనంత వరకు ఆ దారిని మీరు దాన్ని తప్పించుకొని పక్కకు వెళ్ళడానికి చూడండి. ఇది ఈ కాలంలో అంటే ఈ జూన్ నెలలో ఏదైతే ఉందో మీకు అస్సలు కూడా తక్కువ చెడు కూడా చేసేది ఇది అని చెప్పొచ్చు. లేదంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది. సో ఇలాంటి ప్లేసెస్ ఏవైనా మీకు కనబడుతున్నా లేదా పొరపాటున కానీ మీరు అటువంటి ప్లేసెస్కి మీరు కావాలని వెళ్ళరు, కానీ వెళ్ళే దారిలో కనబడితే వీలైనంత జాగ్రత్తగా దాని పక్క నుంచి కాకుండా తొక్కకుండా కాస్త దూరం మెయింటైన్ చేసుకొని వీలైతే లేదంటే రూట్నే మార్చేసుకొని వెళ్ళేలాగా మీరు అనేది ఏదైతే ఉందో దాన్ని ట్రై చేయండి. ఈ 3 ప్రాంతాలని మీరు కానీ ఈ జూన్ నెలలో అవాయిడ్ చేస్తే చాలు. ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే దీనికి పరిహారం ఏంటి అంటే మీరు ఒకరోజు మంగళవారం రోజు లేదా శనివారం రోజు మీరు నియర్ బై ఉన్న ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి 12 పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ తెలిసిందే. సో మీరు అక్కడికి గుడికి వెళ్ళి చక్కగా 3 ప్రదక్షిణలు చేసుకొని మనస్ఫూర్తిగా అక్కడ కూర్చొని గుడిలో మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన 12 పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని జపించుకోండి. ఈ విధంగా మీరు 11 మంగళవారాలు లేదంటే 11 శనివారాలు మీకు ఎలా కుదిరితే అలా, అంటే ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు, కానీ ఖచ్చితంగా అది బేసి సంఖ్య అయి ఉండాలి. 11 వారాలు లేదంటే మీకు ఒకవేళ ఇంకా ఓపిక ఉంది అని అనిపిస్తే 21 వారాలు, ఇలా మీకు నచ్చినట్టుగా ఎన్ని వారాలు మీకు శాంతంగా ఉంది అనిపిస్తే అన్ని వారాలు తిరగొచ్చు. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని మాత్రమే కాకుండా శివాలయాన్ని కూడా దర్శించుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే అప్పుడు మీరు శివుణ్ణి ఖచ్చితంగా ఆరాధించాలి. ఎందుకంటే శివుడు రాబోయే విపత్తులను కూడా తను అడ్డుకుంటారు అని చాలామంది అంటారు. మరీ ముఖ్యంగా తను నమ్మిన భక్తుల్ని తను కాపాడుతూ ఉంటారు అని చెప్తారు. కాబట్టి ఈ సమయంలో మీకు శివుని యొక్క అనుగ్రహం అనేది చాలా అవసరం. కాబట్టి శివారాధన అలాగే శివుని దర్శించుకోవడం ఇలాంటివి మీరు ఖచ్చితంగా చేస్తే కనుక శివుని యొక్క ఆజ్ఞ మీ వైపు రాకుండా చూసుకుంటుంది. కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. లేదంటే ఇష్టదైవారాధన అనేది చాలా మేలు చేస్తుంది ఈ సమయంలో. మరీ ముఖ్యంగా ఇంట్లో నిత్య దీపారాధన అనేది మీకు బాగా మేలు చేస్తుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ప్రతి నెగిటివిటీని బయటికి ప్రాళ్ళద్రోలి ఖచ్చితంగా మీకు పాజిటివిటీని పెంచుతుంది నిత్య దీపారాధన. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఖచ్చితంగా ఈ 3 ప్రాంతాల్లోకి అసలు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అప్పుడు మీకు ఈ సంవత్సరం అంతా చాలా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.